హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసాద్ పైథాన్ టెక్ ఇన్ తెలుగు. గైస్, ఈరోజు మన వీడియో వచ్చేసరికి ఆల్ పాసిబుల్ సబ్సెట్స్ అనమాట. సో ఇది మనకి కోడింగ్ ప్రాక్టీస్ 35లో ఉన్న ఫోర్త్ క్వశ్చన్ అనమాట. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది ఈరోజు మన సెక్షన్లో అయితే తెలుసుకుందాం. గైస్, ఇప్పటివరకు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ డైరెక్ట్గా మనం కాన్సెప్ట్లోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ మనం శాంపుల్ ఇన్పుట్ 1 తీసుకొని దాన్ని సాల్వ్ చేసి చూద్దాం. మనకి శాంపుల్ ఇన్పుట్ 1 ఏమి ఇచ్చాడు? యాపిల్ ఈజ్ ఏ ఫ్రూట్ అని చెప్పి ఇచ్చాడు అనమాట. సో దాన్ని మనం ఇక్కడ రాసుకుందాం. యాపిల్ ఈజ్ ఏ ఫ్రూట్ అని చెప్పేసి మనకి ఇచ్చాడు. మనం ఇక్కడ ఏంటంటే శాంపుల్ ఇన్పుట్ 1 అనేది రాసుకున్నాం అనమాట. సో మనకి దీంట్లో ఏమన్నాడంటే ఆల్ పాసిబుల్ సబ్సెట్స్ని ప్రింట్ చేయమన్నాడు అనమాట. యాపిల్ అనేది ఒక సబ్సెట్, తర్వాత ఈజ్ అనేది ఒక సబ్సెట్, అలాగే ఏ అనేది ఒక సబ్సెట్, ఫ్రూట్ అనేది ఒక సబ్సెట్ అవుతుంది. అలాగే 2 వర్డ్స్ కంపేర్ చేసుకుంటే 2 వర్డ్స్ సబ్సెట్స్ ఉన్నాయి, అలాగే 3 వర్డ్స్ సబ్సెట్స్ ఉన్నాయి. అలా ఎన్ని పాసిబుల్ సబ్సెట్స్ అయితే ఉంటాయో అన్నిటిని ప్రింట్ చేయమన్నారు. దాన్ని కూడా మనకి ఏంటంటే ఒక సార్టెడ్ ఆర్డర్లో, అంటే మనకు ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కన్వర్ట్ చేసుకొని ప్రింట్ చేయమన్నారు అనమాట. సో దాన్ని ఎలా ప్రింట్ చేయాలనేది మనం ఈరోజు సెక్షన్లో అయితే తెలుసుకుందాం. ఫస్ట్గా మనం దీన్ని ప్రింట్ చేసే ముందు దానికంటే ముందు మనం ఒక విషయం తెలుసుకోవాలన్నమాట. దీన్ని ఇంత సింపుల్గా ప్రింట్ చేయొచ్చా అన్న విషయం కూడా మీకు అర్థమవుతుంది అనమాట. సో దీన్ని ప్రింట్ చేయాలంటే చాలా వేస్ ఉన్నాయి. మనం సింపుల్గా ప్రింట్ చేయడానికి కోసం ఏం చేద్దామంటే, మనకి ఆల్రెడీ మాడ్యూల్స్ చెప్పారనమాట. మాడ్యూల్స్ ఏమో ఉన్నాయి, కలెక్షన్స్ అన్నారు, ర్యాండమ్స్ అన్నారు, డేట్ టైం అన్నారు, మ్యాథ్ అన్నారు. ఇలాగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయన్నమాట. అలానే ఈ రోజు మనం ఒక కాంబినేషన్స్ అనే ఒక కొత్త మాడ్యూల్ గురించి కూడా తెలుసుకుందాం అనమాట. ఈ కాంబినేషన్స్ అనే మాడ్యూల్తో మనం ఏం చేయొచ్చు అంటే ఇలా కాంబినేషన్స్ అని ప్రింట్ చేయొచ్చు అనమాట. సో దానికోసం నేను ఏం చేస్తానంటే మనకేంటంటే ఇటర్ టూల్స్ అని చెప్పేసి మనకు ఒక మాడ్యూల్ ఫంక్షన్ అయితే ఉందన్నమాట. సో దీని నుంచి మనకి కాంబినేషన్స్ అని చెప్పేది ఒక మాడ్యూల్ ఉందన్నమాట. అది మనకి ఇంకా చెప్పలేదన్నమాట. అది కలెక్షన్స్ మనకి ఏమేమి చెప్పారంటే కలెక్షన్స్ చెప్పారు, ర్యాండమ్ చెప్పారు, డేట్ టైం చెప్పారు, మ్యాథ్ చెప్పారు. అలాగే ఇలాంటిది ఏంటంటే కలెక్షన్స్ అనమాట. సో దీని నుంచి మనం ఏం చేయొచ్చు అనేది ఈరోజు చూద్దాం అనమాట. సో దానికోసం ఇంపోర్ట్ కాంబినేషన్స్ మనం ప్రింట్ చేయాల్సిన కాంబినేషన్స్ కదా. ఇది డైరెక్ట్ మనకు ఒక మాడ్యూల్ అనమాట. కాంబినేషన్స్ అని చెప్పేసి ఆల్రెడీ మనకు ఒక మాడ్యూల్ ఉంది. ఆ మాడ్యూల్ ఇది కాంబినేషన్. ఓకే గైస్, ఇటర్ టూల్స్ అనే ఒక దాంట్లో నుంచి మనం ఇంపోర్ట్ కాంబినేషన్స్ అనే మాడ్యూల్ని ఫైండ్ అవుట్ చేసి ఈరోజు మనం కాంబినేషన్స్ ప్రింట్ చేయబోతున్నాం అనమాట. సో మనకి ఇచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి ఇచ్చాడు? ఇన్పుట్ ఇచ్చాడు అనమాట. ఇన్పుట్ని మనం తీసుకోవాలి కదా. సో దానికోసం నేను సెంటెన్స్ అనే ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకుంటున్నాను. సెంటెన్స్ అని చెప్పేసి వేరియబుల్ని క్రియేట్ చేసుకున్నాను. దాన్ని ఏం చేస్తానంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేంటి మనకి ఇన్పుట్ కదా. సో ఇన్పుట్ దాన్ని నేను స్ప్లిట్ చేసుకుంటాను అనమాట. ఏ వర్డ్కి ఆ వర్డ్ సపరేట్ చేసుకోవడానికి స్ప్లిట్ ఫంక్షన్ వాడుకొని దాన్ని నేను సపరేట్ చేసుకుంటున్నాను అనమాట. సో నెక్స్ట్ దీన్ని ఏం చేస్తానంటే మనకి ఏమన్నారు, ఒక సార్టెడ్ ఆర్డర్లో ప్రింట్ అవి రావాలన్నారు. సో దాన్ని ఏం చేయాలి, దానికోసం దీన్ని నేను దాని ముందు సార్టెడ్ అని పెట్టుకున్నాం అనుకో, ఆ వర్డ్స్ అనేవి మనకి సార్టెడ్ ఆర్డర్లో కన్వర్ట్ అయిపోతాయి అనమాట. దానికోసం నేను సార్టెడ్ అనేది దాని ముందు రాసుకున్నా. ఇప్పుడు మనకి ఏంటంటే తీసుకున్న ఇన్పుట్ అనేది మనకి స్ప్లిట్ అయిపోయింది. అంటే వర్డ్ టు గ్యాప్ ఉన్నది కాబట్టి మనకి ఈచ్ వర్డ్ కింద స్ప్లిట్ అయిపోయింది. అలాగే స్ప్లిట్ అయిపోయిన వర్డ్స్ అన్ని మనకి ఏంటంటే ఒక సార్టెడ్ ఆర్డర్లో వచ్చేసినాయి అనమాట. ఈ సెంటెన్స్ అనే సార్టెడ్ ఆర్డర్లో కన్వర్ట్ అయిపోయి ఈ సెంటెన్స్ అనే ఒక వేరియబుల్లో స్టోర్ అయినాయి అనమాట. ఎక్కడ దాకా అర్థమైంది కదా గైస్. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ లెంత్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ సెంటెన్స్లో అనే దాంట్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేయడానికి లెంత్ అనే ఒక వేరియబుల్ నేమ్ రాసుకుంటున్నాం. లెంత్ అనే ఒక వేరియబుల్ నేమ్ రాసుకున్నాం. దానిలో ఇప్పుడు లెన్ ఆఫ్ అని చెప్పేసి ఈ సెంటెన్స్ అనేది పెట్టుకుంటాను అనమాట. అప్పుడు ఏంటంటే మనకి ఈ సెంటెన్స్ లెంత్ అనేది మనకి ఫైండ్ అవుట్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఫర్ లూప్ ఆడుకుంటా. ఫర్ రేంజ్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడ లోపల రేంజ్ ఎంత నుంచి ఇస్తానంటే 1 నుంచి తీసుకుంటున్నా. 1 ఆఫ్ అని చెప్పేసి 1 లెంత్ పెట్టుకుంటున్నా. ఇప్పుడు 1 నుంచి లెంత్ ప్లస్ 1 అంటే మనకి ఆ నెంబర్ కూడా ప్రింట్ అవ్వాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0 తీసుకున్నాం అనుకో, లెంత్ వరకు అవుతుంది. 1 తీసుకున్నాం కాబట్టి 10 + 1 అవుతుంది. బట్ మనం ఇక్కడ తీసుకోవాల్సింది 1 తీసుకోవాలి. అది కూడా ఎందుకనేది చెప్తాను అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మనం ఏం చేయాలంటే వర్డ్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నాం కదా. సో వర్డ్స్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాం. వర్డ్స్ ఈక్వల్ టు అని చెప్పేసి మనకి ఏం కావాలి, కాంబినేషన్స్ కావాలి. సో కాంబినేషన్స్ ఆఫ్ అని చెప్పేసి ఏంటంటే మనకి ఈ సెంటెన్స్ కదా ఉంది. ఈ సెంటెన్స్ అని చెప్పేసి రాసుకున్నాం కదా. ఈ సెంటెన్స్లో ఉన్న ఐ పెట్టుకుంటాం అనమాట. సెంటెన్స్ కామా ఐ పెట్టుకుంటాం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఈ వర్డ్స్ అనే దాంట్లో ఈ కాంబినేషన్స్ అనే ఈ మాడ్యూల్ ఏం చేస్తుందంటే
ఇప్పుడు ఐ వాల్యూ మనకి ఏమవుతుంది ఫస్ట్ 1 అవుతుంది. అంటే ఈ సెంటెన్స్‌లో మనకు ఉన్న ఫస్ట్ వర్డ్స్ అనేవి ప్రింట్ అవుతాయన్నమాట. మనకు ఐ వాల్యూ ఏమైంది 1 అయింది కాబట్టి 1 వర్డ్ చొప్పున ప్రింట్ అవుతూ వస్తుందన్నమాట. నెక్స్ట్ ఏమవుతుంది ఐ వాల్యూ ఏమవుతుంది లూప్ రిపీట్ అయినప్పుడు 2 అవుతుంది. అంటే ఈ సెంటెన్స్‌లో ఉన్న 2 వర్డ్ కాంబినేషన్స్ అనేవి ప్రింట్ అవుతాయన్నమాట. తర్వాత ఐ వాల్యూ ఏమవుతుంది 3 అవుతుంది. అలాగే 3 వర్డ్ కాంబినేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 0 తీసుకున్నాం అనుకో ఫస్ట్ ఏం ప్రింట్ అవుతుంది ఎంప్టీ నుంచి ప్రింట్ అవుతుంది. ఎంప్టీ నుంచి మనకు ప్రింట్ అవ్వకూడదు కదా! ఫస్ట్ మనకి స్టార్టింగ్ 1 కాంబినేషన్స్ నుంచి ప్రింట్ అవ్వాలి. అలాగే 2 వర్డ్ కాంబినేషన్స్ ప్రింట్ అవ్వాలి. 3 వర్డ్ కాంబినేషన్స్ ప్రింట్ అవ్వాలి. అలాగే ఆల్ సెట్ పాసిబుల్ ఎన్నైతే పాసిబుల్ అవుతాయో అన్నీ సెట్ అవ్వాలి. అన్నీ ప్రింట్ అవ్వాలన్నమాట. సో దానికోసం ఈ వర్డ్స్ అనేది ఈ కాంబినేషన్స్ అనే మాడ్యూల్‌ని వాడుకొని ఇలా మనం ప్రింట్ చేసుకోవచ్చనమాట. మనకి ఇక్కడ ఏమన్నాడంటే ప్రింట్ అయినప్పుడు ఇక్కడ ఏంటంటే 1 వర్డ్ ప్రింట్ అవుతాయి. అలాగే ప్రింట్ అయిన లూప్ రిపీట్ అయిన ప్రతిసారి రిపీట్ అయినయి కొన్ని సార్లు రిపీట్ అయిపోతూ వచ్చేస్తాయన్నమాట. సో మనకలా రిపీట్ అవ్వకూడదు అంటే ఏం చేయాలి? దాన్ని మనం సెట్స్‌లో కన్వర్ట్ చేసుకోవాలి. అందులో సెట్స్‌లో కన్వర్ట్ చేసుకునే ముందు గూడా మనకేంటంటే అది దేనిలోకి కావాలంటే అది కూడా మనకు ఒక సార్టెడ్ ఆర్డర్‌లో ఉండాలన్నమాట. సో దానికోసం ఏం చేస్తానంటే మళ్ళీ ఇక్కడ సార్టెడ్ అని పెట్టుకుంటానన్నమాట. సార్టెడ్ ఆఫ్ అని చెప్పేసి ఈ వర్డ్స్‌నే మళ్ళీ దీంట్లో పెడతా. అని చెప్పి పెడుతున్నానన్నమాట. ఇక్కడ ఏం లేదు. ఈ మనకి ఏ అయితే వర్డ్స్ వస్తున్నాయో 1 వర్డ్ కాంబినేషన్స్ అలాగే 2 వర్డ్ కాంబినేషన్స్ అయన్నీ ఏంటంటే మనకి ఒక సార్టెడ్ ఆర్డర్‌లో రావాలని చెప్పేసి ఇక్కడ సార్టెడ్ అని చెప్పి పెట్టుకున్నాం. దీని ముందు ఏం చేస్తానంటే నేను సెట్ ఫంక్షన్ వాడుకుంటానన్నమాట. ఈ సెట్ వాడామనుకో ఈ సెట్స్ వాడడం వల్ల ఏంటంటే డూప్లికేట్స్ అనేవి ఎలిమినేట్ అయిపోతాయంట. అంటే ఇప్పుడు ఏంటంటే మనకి ఆల్రెడీ వచ్చినయే మళ్ళీ వస్తున్నాయి అనుకో అప్పుడు ఏంటంటే ఈ సెట్ అనేది ఏం చేస్తుంది మనకి డూప్లికేట్స్‌ని లోపలికి అలౌ చేయదు కదా! అందుకే డూప్లికేట్స్ రాకుండా ఓన్లీ వన్ టైమ్ రిపీట్ అయ్యేవి మాత్రమే వస్తాయన్నమాట. ఇయన్నీ ఏంటంటే ఈ వర్డ్స్ అనే ఒక మనం వేరియబుల్ తీసుకున్నాం కదా! దాంట్లో స్టోర్ అయినాయన్నమాట. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇప్పుడు సింపుల్‌గా నేనేం చేస్తానంటే ఫర్ లూప్ వాడుకుంటాను మళ్ళీ. ఫర్ అని చెప్పేసి రేంజ్ అని చెప్పేసి నాకు ఇక్కడ రేంజ్ అవసరం లేదనమాట. ఇప్పుడు మనకి ఈ వర్డ్స్ వచ్చాయి కదా! ఈ వర్డ్స్‌లో నుంచే కదా మనం ప్రింట్ చేయాలి. సో, వర్డ్స్ అని చెప్పేసి అలా పెట్టుకుంటా. మనం ఇలా ఫర్ లూప్ వాడాలంటే అది కంపల్సరీ మనకేంటంటే లిస్ట్‌లో అయ్యని ఉండాలి. లేదంటే స్ట్రింగ్‌లో అయ్యని ఉండాలి. కాబట్టి మనం ఏం చేస్తానంటే ఇప్పుడు సెట్స్‌లో వచ్చినయి కూడా నాకేం రావాలంటే ఇప్పుడు సెట్స్‌లోకి ఏంటంటే డూప్లికేట్స్ కాకుండా నార్మల్‌గా ఉన్న వన్ టైమ్ రిపీట్ అయ్యాయన్నీ కలిసి ఈ సెట్స్‌లోకి వచ్చేసి మనకి ఈ వర్డ్స్ అనే దాంట్లో స్టోర్ అయ్యి ఉన్నాయన్నమాట. ఈ వర్డ్స్‌లో స్టోర్ అయినయి కూడా నాకెలా రావాలంటే ఒక అసెండింగ్ ఆర్డర్‌లో రావాలి. అంటే అయి కూడా నాకు సార్టెడ్ ఆర్డర్‌లో కన్వర్ట్ అవ్వాలి. దానికోసం ఏం చేస్తానంటే మళ్ళీ ఇక్కడ కూడా దీని ముందు కూడా సార్టెడ్ అని పెట్టేసుకుంటానన్నమాట. సార్టెడ్. ఇప్పుడేంటంటే దీని ముందు సార్టెడ్ పెట్టుకున్నా. అప్పుడేంటంటే ఇప్పుడు ఈ వర్డ్స్‌లో స్టోర్ అయినయన్నీ మనకి సార్టెడ్ ఆర్డర్‌లో వచ్చేసినాయి. దీని ముందు ఒక లిస్ట్ పెట్టుకున్నామనుకో ఇప్పుడేంటంటే మనకి ఈ సెట్స్ ఈ వర్డ్స్ అనేవి మనకి దేనిలో ఉన్నాయి? ఇంతకుముందు చూసినట్టయితే సెట్‌లో ఉంటాయి. ఇప్పుడేంటంటే మనకి డైరెక్ట్‌గా లిస్ట్‌లో కన్వర్ట్ అయిపోయింది. అర్థమైందా గైస్? ఏం లేదు. మనకేంటంటే సెట్‌లోకేంటంటే డూప్లికేట్స్ కాకుండా వన్ టైమ్ రిపీట్ అయినవి మాత్రమే స్టోర్ అయినయి ఉన్నాయి. ఈ సెట్స్‌లోకి స్టోర్ అయినవి కూడా మనకేంటంటే ఈ వర్డ్స్‌లో మనకి ఒక ఆర్డర్‌లో కావాలి కాబట్టి దాని ముందు సార్టెడ్ అని చెప్పేసి పెట్టుకున్నాం. అందుకని చెప్పేసి ఒక సార్టెడ్ ఆర్డర్‌లో ప్రింట్ అవుతాయన్నమాట. సో, దానికోసం ముందు మనం లిస్ట్ పెట్టుకున్నామనుకో, లిస్ట్‌లో నుంచే కదా మనం ఈచ్ క్యారెక్టర్ అనేది మనం బయటికి తీసుకురావడానికి ఫర్ లూప్ వాడుకోవచ్చు. సో, దానికోసం ఫర్ జే అని చెప్పేసి జేఇన్ లిస్ట్ ఆఫ్ అని చెప్పేసి సార్టెడ్ ఆర్డర్ పెట్టుకొని వర్డ్స్ అనేది ప్రింట్ చేసాం. ఇప్పుడేం లేదు. జస్ట్ ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి జే అంటాం. జే అంటానన్నమాట. ఒకసారి మనం ప్రింట్ చేసి చూద్దాం. మనకి ఏం వచ్చిందనేది తెలుస్తుంది. రన్ కూడా కొట్టాను. కోడ్ అనేది రన్ అవుతుందన్నమాట. సో, మనం ఇక్కడ చూసినట్టయితే అవుట్‌పుట్ ఏ వచ్చింది. అంటే ముందు సింగిల్, సింగిల్ ఇయన్నీ వచ్చేసినాయనమాట. ఏ వచ్చింది, యాపిల్ వచ్చింది, ఫ్రూట్ వచ్చింది, ఈజ్ వచ్చింది. తర్వాత 2 వర్డ్ కాంబినేషన్స్ ఏ వచ్చింది, యాపిల్ వచ్చింది. తర్వాత యాపిల్, ఫ్రూట్ వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఏమొచ్చింది 3 వర్డ్ కాంబినేషన్. అలా ఎన్ని పాసిబుల్ సెట్ కాంబినేషన్స్ ఉంటే అన్నీ మనకి రావడం అయితే జరిగింది. కానీ మనకేం అడిగాడు? మనకి బ్రాకెట్స్‌లో ఉండాలా? ఉండకూడదు. బయటకొచ్చేయాలి. అంటే మనకి టుపుల్‌లోంచి బయటకొచ్చారు కాబట్టి ముందు ఏం పెట్టుకుంటాం? స్టార్ పెట్టుకుంటాం. స్టార్ పెట్టుకుంటే ఏంటంటే మనకి దాంట్లో నుంచి ముందుకు బయటకొచ్చేస్తాయనమాట. ఎగ్జిక్యూట్ అయిపోయి. సో, ఇప్పుడు చూసినట్టయితే చూడండి యాపిల్ వచ్చింది, ఏ వచ్చింది, యాపిల్ వచ్చింది, ఫ్రూట్ వచ్చింది. మనకు ఆల్ పాసిబుల్ వాల్యూస్ అన్నీ వచ్చాయన్నమాట. ఇది గైస్ ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చేసరికి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనకి ఇది మాడ్యూల్ అనేది ఇప్పటివరకు ఇంకా మనకు చెప్పలేదు. దీన్ని కూడా ఈరోజు మనం నేర్చుకున్నారన్నమాట. ఈ కాంబినేషన్స్ అనే మాడ్యూల్స్ వాడడం వల్ల మనకి ఏం జరుగుతుంది అనేది ఈరోజు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. గైస్ ఇంకా మీకు ఏమైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే మనకి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అండ్ ప్లీజ్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.